హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు రావణ్ లాక్స్. ఇప్పుడైతే మనం ప్రజెంట్ వచ్చేసి మన వికారాబాద్ లో ఉన్న చిగుర్లపల్లి రమేష్ గ్రౌండ్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ కొత్త వినాయకులు అయితే మనకు దర్శనం ఇస్తున్నాయి. ఈసారి వినాయకులు అయితే మరి నేనైతే వీడియో మొత్తం తీసి మీకు చూపిస్తాం. మీరైతే మన వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత ఒక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. అదే విధంగా మన వీడియోని లాస్ట్ చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసాను. చలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు వినాయకులు అయితే నేను చూపిస్తున్నా, చూడండి. లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం నొక్కండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక 4 ఫీట్ వినాయకుడు అయితే ఉంది. చూడండి, మహారాజా టైప్ అయితే కూర్చొని ఉంది. ఇక్కడ ఇంకోటి డిఫరెంట్ ఏంటంటే కుందన్స్ వర్క్ విధంగా చేసారు, చూసుకోవచ్చు. వినాయకుడు చూడడానికి మాత్రం మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. మహారాజా టైప్ అయితే కూర్చొని ఉంది. ఇది ఇంకోటి వచ్చేసి మన డిఫరెంట్ మన సింహాసనం పైన కూర్చొని అయితే ఉంది వినాయకుడు. ఈ విధంగా ఒక 4 ఫీట్ వినాయకుడు ఉంది, చూడండి. ఈ లైన్ లో మొత్తం 4 ఫీట్ వినాయకులు అయితే ఉన్నాయి, చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక 5 ఫీట్ వినాయకులు ఉన్నాయి. ఈ లైన్ లో మొత్తం అక్కడ వరకు ఉన్నాయి. ఇది మంచిగా బొజ్జ గణపతి అయితే ఉంది. మన హైదరాబాద్, మన తెలంగాణ అందరూ కోరుకునేది మన బొజ్జ వినాయకుడు. చూడండి ఎట్లుంది వినాయకుడు అయితే, చూడండి ఫ్రెండ్స్. ఇంకా మీకు వినాయకులు చూపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి మన బొజ్జ గణపతి, మన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆర్చ్ వచ్చింది. మన నెమలి టైప్ అయితే ఉంది ఆర్చ్. సైడ్కి వచ్చేసి ఏనుగు ఉంది, ఇంకో సైడ్ వచ్చేసి నెమలి ఉంది, చూడండి. వినాయకులు అయితే మస్తు అంటే మస్తు యూనిక్ వినాయకులు ఉన్నాయి. కుందన్స్ వర్క్ చేసినవి. ఇక్కడ వచ్చేసి 8 చేతులతోనైతే మనకి వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. చూడనికైతే మస్తు అంటే మస్తు ఉంది వినాయకుడు. కుందన్స్ వర్క్ చేస్తున్నారు, చూడండి. మీరైతే వినాయకులను డెఫినెట్గా ఇక్కడ వీళ్ళైతే మీరు తీసుకో వెళ్ళాలి. షెడ్ లో కూర్చోబెడితే మాత్రం డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది మీ షెడ్ కి. ఇంకా ఇక్కడ చూసాం, మన స్ట్రీట్ లో చూస్తే మాత్రం లాల్ బాక్షా టైప్ రాజా అయితే ఉంది. కుందన్స్ వర్క్ విధంగా మొత్తం కంప్లీట్ అయింది. యూనిక్ వినాయకుడు ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే సేమ్ మన మహారాష్ట్ర ఫేమస్ వినాయకుడు లాల్ బాక్షా రాజా, అందరికి తెలిసే ఉంటది. చూడండి, ఇంత యూనిక్ అంటే యూనిక్ ఉంది వినాయకుడు. కలర్ విధంగా డిఫరెంట్, మంచిగా అంటే మంచిగా అనిపిస్తుంది. సిల్వర్ కలర్ ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకో వినాయకుడు విధంగా చూసుకోవచ్చు. 12-13 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. మనకు రైట్ సైడ్ వచ్చేసి ఒక మనిషి ఇచ్చిండు రథం తోలుతున్నట్టు. అలాగే రథాన్ని లాగుతున్నట్లయితే మన నందీశ్వరుడు ఉంది. లెఫ్ట్ సైడ్ లో చూస్తే మన కృష్ణ భగవానుడు ఉన్నాడు. పైన చూస్తే బ్యాక్గ్రౌండ్ అది మన రథానికి పైన టాప్ లో అయితే ఏనుగు తల ఇచ్చిండ్రు. అండ్ ఇంకొక జంతువుది ఏదో ఇచ్చిండ్రు, బట్ ఏదో మనకు తెలియదు. మీకు మనకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. వినాయకుడు అయితే కుందన్స్ వర్క్ని చూడనికైతే యూనిక్ అంటే యూనిక్ అనిపిస్తుంది, చూడండి. సేమ్ ఇక్కడ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే వినాయకునికి ఇక్కడ మన ధోతి వచ్చేసి మన మొత్తం సిల్వర్ కలర్ చెంకి అయితే ఇచ్చారు, మంచిగా అనిపిస్తుంది ఇక్కడ, చూడండి. సేమ్ వినాయకుడు కుందన్స్ వర్క్ విధంగా కంప్లీట్ అయింది. 12-13 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మన లాల్ బాక్షా రాజా టైప్ అయితే వినాయకుడు ఉంది. యూనిక్ వినాయకుడు ఉన్నాయి. ఇక అయితే మీరు రావాలి, వచ్చి అయితే చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మన రాజా పైన అయితే కూర్చొని అయితే మనకు వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. రుమాలి కట్టుకొని ఉంది. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ కుందన్ వర్క్ అయితే నడుస్తుంది, చూసుకోవచ్చు. కలర్ వర్క్ ఇవ్వడానికి మస్తు అంటే మస్తు అనిపిస్తుంది, చూడండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఇంకొక షెడ్ ఉంది, ఆ షెడ్ లో విధంగా నేను వెళ్ళి చూపిస్తాను. చలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇంకొక షెడ్ అయితే వచ్చేసాం. ఇక్కడ వినాయకుడు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మన సింహాసనం పైన కూర్చున్న వినాయకుడు అయితే ఉంది. రైట్ సైడ్ వచ్చేసి మన వేణు అండ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ వినాయకుడు అయితే యూనిక్ అంటే యూనిక్ అనిపిస్తుంది, చూసుకోవచ్చు. ఒక 4-5 ఫీట్ వినాయకుడు అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే కంటిన్యూ నడుస్తుంది. యూనిక్ కలర్స్ అయితే కొడుతున్నారు అన్న వాళ్ళు, చూపిస్తాను నేను ఇంకా లోపలికి. ఇక్కడ చూసుకుంటే మనం వినాయకుడు నేను ఇప్పుడే పెయింటింగ్ వర్క్ నడుస్తుంది, అందుకోసమే దగ్గర నుంచి చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ వినాయకుడు వచ్చేసి మన బ్యాక్గ్రౌండ్ లో అయితే కేదార్నాథ్ టెంపుల్ వచ్చింది. వినాయకుడు అయితే సేమ్ మన శివుని టైప్ అయితే వినాయకుడు ఉంది.
ఒక 7-8 ఫీట్ వినాయకుడు అయితే ఉంటుంది చూడండి. కింద మనకి ఇక్కడ వచ్చేసి మన నందీశ్వరుడు ఉన్నాడు, ఇక్కడ మూషిక రాజా ఉంది. డిఫరెంట్ కలర్స్ అయితే అన్నవాళ్ళు ఈసారి యూనిక్ కలర్స్ అయితే ఇస్తారు అన్నవాళ్ళు. చూడండి ఈ వినాయకుడు విధంగా బ్యాక్గ్రౌండ్ తో అయితే మస్త్ అంటే మస్త్ అనిపిస్తుంది. ఒక 6-7 ఫీట్ అయితే హైట్ ఉంటుంది వినాయకుడు. మన మహారాజా టైప్ అయితే కూర్చొని ఉంది వినాయకుడు. లుకింగ్ మస్త్ అనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఇంకొక డిఫరెంట్ వినాయకుడు మన రుమాలితో అయితే ఉంది. డిఫరెంట్ కలరింగ్ అయితే ఇచ్చారు రుమాలికి. ఒక 9-10 ఫీట్ అయితే హైట్ ఉంటుంది వినాయకుడు, చూసుకోవచ్చు. చూడవచ్చు ఇంకా కలరింగ్ అయితే నడుస్తుంది కదా, కలరింగ్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. ఈ వినాయకుడు వచ్చేసి డిఫరెంట్ అయితే మస్త్ అంటే మస్తు ఉంది వినాయకుడు. ఒక 8 ఫీట్ 9 ఫీట్ హైట్ అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. మనం తొండం కానీ మన దంతాలు కానీ డిఫరెంట్ అయితే ఉన్నాయి, చూడవచ్చు. వినాయకుడు లుకింగ్ విధంగా మస్తు అయితే మస్తు అనిపిస్తుంది వినాయకుడు. ఇంకా ఇక్కడ గోల్డెన్ ఫినిష్ వర్క్ ఇస్తారు, ఇంకా కలరింగ్ వర్క్ విధంగా నడుస్తుంది. ఇది ఒక యూనిక్ డిఫరెంట్ కలర్, అంటే డిఫరెంట్ కలర్ వినాయకుడు మస్త్ అంటే మస్త్ అనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మస్త్ అనిపిస్తుంది వినాయకుడు వచ్చేసి. 9 ఫీట్ అయితే హైట్ ఉంటుంది వినాయకుడు. ఇంకా చూపిస్తారు వినాయకులు అయితే ఉన్నాయి. చలో ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఇంకా చూస్తున్నాం సేమ్ సైజ్. నేను ఫస్ట్ ఎక్కడైతే చూపించినా అదే వినాయకుడు, బట్ ఇక్కడ డిఫరెంట్ ఇంకా హైట్ లో అయితే మస్తు ఉంది. 12-13 ఫీట్ అయితే హైట్ ఉంటుంది వినాయకుడు. చూడండి మనకు రైట్ సైడ్ వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉంది, కింద వచ్చేసి మన ఏనుగు ఉంది. వినాయకుడు మహారాజా టైప్ అయితే కూర్చున్నాడు. మన వినాయకుడి కిరీటం పైన అయితే మన 5 పడిగల శేషనాగ్ వచ్చింది అండ్ శివలింగం వచ్చింది. వినాయకుడు అయితే మస్త్ అంటే మస్త్ అనిపిస్తుంది, చూసుకోవచ్చు. ఒక 13 ఫీట్ హైట్ అయితే ఉంటుంది వినాయకుడు. ఇంకా అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు రాధాకృష్ణుని టైప్ అయితే వినాయకుడు ఇచ్చారు, చూడండి ఇంకా మంచిగా అనిపిస్తుంది వినాయకుడు. ఈ వినాయకుడి విధంగా వచ్చేసి ఒక 12 ఫీట్ అయితే హైట్ ఉంటుంది. మన వినాయకుడు కృష్ణన్ టైప్ ఉంది, రాధాదేవి ఉంది. ఇంకా మనకి ఇక్కడ సైడ్ రాధాదేవి కనిపిస్తుంది. అక్కడ వచ్చేసి గోమాత ఉంది, చూడవచ్చు. యూనిక్ అంటే యూనిక్ ఉంది వినాయకులు అయితే. ఇక్కడ విధంగా మనం చూసుకోవచ్చు ఇంకొక వినాయకుడు. మనకు రైట్ సైడ్ వచ్చేసి బజరంగ్ బలి ఉంది, మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి అయోధ్య రామ్ మందిర్ రాముడు ఉన్నాడు, చూసుకోవచ్చు. కింద వచ్చేసి మనకు ఏనుగు ఉంది. వినాయకుడి విధంగా మంచిగా సింహాసనం పైన కూర్చొని మంచిగా ఒక 8 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ వినాయకుడి కాడ చూసుకోవచ్చు. మనకు వినాయకుడి కిరీటంలో అయితే కృష్ణుడు వచ్చింది. యూనిక్ అంటే యూనిక్ ఉంది, చూడండి. మనకు లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి వినాయకుడికి మన అయోధ్య బాలరాముడు అయితే ఇచ్చారు. వినాయకుడు మంచిగా సోఫా సిట్టింగ్ పైన అయితే కూర్చొని ఉన్నారు. మస్త్ అంటే మస్తు యూనిక్ అయితే ఉంది వినాయకుడి విధంగా. ఒక 10 ఫీట్ హైట్ అయితే ఉంటుంది, చూడండి. ఇక్కడ ఇంకొక వినాయకుడిని చూసుకున్నట్లయితే మనం మన సింహాసనం పైన అయితే కూర్చున్న వినాయకుడు ఉంది. ఒక 12 ఫీట్ హైట్ అయితే ఉంటుంది, మహారాజా టైప్ ఉంది. చూసుకోవచ్చు డిఫరెంట్. ఇక్కడ సోఫా సెట్ ఉంది, బట్ ఇక్కడ రైట్ సైడ్ ఒక ఏనుగు ఉంది, లెఫ్ట్ సైడ్ ఏనుగు ఉంది. మంచిగా సోఫా పైన అయితే కూర్చొని సింహాసనం పైన అయితే కూర్చొని ఉన్న వినాయకుడు అయితే ఉంది, చూడండి. మీరైతే ఇక్కడ అన్ని డిఫరెంట్ గా అయితే మీకు వినాయకుడు ఇక్కడ నచ్చుతాయి. నాకు ఆల్మోస్ట్ నేను ఇక్కడ ముంగల్ నుంచి చూస్తుంటేనే నాకు మస్తు అనిపిస్తుంది. మీరు ఇంకా ఇక్కడ వచ్చి చూస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది మీకు. చలో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక వినాయకుడిని తీసుకున్నాం. గరుడ మహారాజ్ పైన అయితే వినాయకుడు కూర్చొని ఉంది. ఇది ఒక 10 ఫీట్ హైట్ అయితే ఉంటుంది, 10-11 ఫీట్.
చూసుకోండి మన గరుడ మహారాజు అయితే ఏ విధంగా ఉగ్ర రూపంతో అయితే మన గరుడ మహారాజు ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ లో అయితే మీకు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ పెయింటింగ్ పని నడుస్తుంది చూడవచ్చు. వినాయకుడు మాత్రం యూనిక్ అంటే యూనిక్ వినాయకులు ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకొక వినాయకుడు ఉంది. ఇక్కడ విధంగా ఒక 12 feet వినాయకుడు అయితే ఉంటుంది చూడండి. మన సింహాసనం పైన అయితే కూర్చున్న వినాయకుడు. మనకు రైట్ సైడ్ వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ లో మనకు శివుడు ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి పార్వతీదేవి ఉంది. చూడండి వినాయకుడు అయితే సోఫా పైన కూర్చొని మంచి పొజిషన్ లో అయితే వినాయకుడు కూర్చున్నాడు. చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే ఇంకొక వినాయకుడు సింపుల్ గా అయితే ఉన్నాడు, ఒక 8 feet వినాయకుడు అయితే ఉన్నాడు చూడండి. ఇంకా ఇక్కడ కలరింగ్ వర్క్ అయితే నడుస్తుంది, అన్న అయితే చూసుకోవచ్చు. ఇంకా కలరింగ్ వర్క్ చేస్తున్నాడు, కలరింగ్ వర్క్ నడుస్తుంది. ఆల్మోస్ట్ ఇక్కడ నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ ఉన్న వినాయకులు అన్ని బుక్ అయిపోయినాయి అని చెప్పేసి అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో మాకైతే తెలియదు. ఒకసారి మీరైతే రండి, వచ్చిన తర్వాత అయితే మీరైతే ఇక్కడ వినాయకులు అయితే యూనిక్ ఉన్నాయి. మేబీ మీ లక్ ఉంటే మాత్రం మీకు ఇక్కడ దొరుకుతుండొచ్చు వినాయకులు వచ్చేసి. చూడండి వినాయకులు ఎంత దూరం నుంచి అయితే యూనిక్ అంటే యూనిక్, మస్తు అంటే మస్తు అనిపిస్తుంది వినాయకుడు వచ్చేసి. చూడండి మస్తు ఉంది వినాయకుడు వచ్చేసి. రథం బండి పైన అయితే వినాయకుడు కూర్చొని ఉంది. మన నెమలి వాహనం బ్యాక్గ్రౌండ్ విధంగా మొత్తం అదే ఉంది. ఇంకోటి ఇక్కడ వచ్చేసి మనకు సంథింగ్ ఏదో దేవతలు ఉన్నారు, మనకు పేర్లు అయితే తెలియదు. నేనైతే చూపిస్తున్నా చూడండి మీరైతే. సేమ్ వినాయకులు ఉన్నాయి. ఇంకా పక్కకైతే వెళ్దాం, పక్కకి విధంగా ఇంకా వినాయకులు ఉన్నాయి చూపిస్తాం మీకు. చలో ఫ్రెండ్స్, ఇంకొక చిన్న షెడ్కి అయితే వచ్చేసినాం. వాళ్ళదే ఇక్కడ యూనిక్ అంటే యూనిక్ వినాయకులు ఉన్నాయి. ఎన్ని వినాయకులు ఉన్నాయి చూడండి. మస్తు అంటే మస్తు ఉన్నాయి వినాయకులు చూసుకోవచ్చు. ఒక 4 feet 3 feet 5 feet వినాయకులు అయితే ఇక్కడ ఉన్నాయి. యూనిక్ అంటే యూనిక్ ఉన్నాయి వినాయకులు ఇట్లా చూసుకోవచ్చు. ఇంత మంచిగా అనిపిస్తుంది చూడండి. కొంచెం బ్యాక్గ్రౌండ్ లో ఎండ అయితే వస్తుంది, అందుకోసం మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. చూడండి ఎంత యూనిక్ అంటే యూనిక్ అనిపిస్తుంది వినాయకులు వచ్చేసి. చలో ఫ్రెండ్స్, ఇక్కడ అయితే నేను వీడియో అయితే లాస్ట్ ఎండ్ చేస్తున్నా. మన వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ కొట్టండి తప్ప. నేను ఇంత కష్టపడుతున్నా, ఒక లైక్ కొట్టిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు అయితే సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో.